హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గురించి, తనూజ గురించి, సంజన గురించి ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే జరిగాయి కదా, దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు ఎప్పుడు చేసినట్టు వీడియో అయితే లైక్ చేసేయండి. లైక్ చేస్తారు కదా. ఇక విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత మీకు ఎంతమందికి ఏంట్రా వీడు ఇంత జెన్యున్గా ఉన్నాడు, మాస్క్ లేకుండా మనసులో ఏమనిపిస్తే అదే చేసేస్తున్నాడు, వీళ్ళు నా కాంపిటీషన్, వీళ్ళకి ఎగ్నిస్ట్గా వెళ్ళాలి, లేకపోతే వీళ్ళ మీద లోపల నాకు ప్రేమ ఉన్నా బయటకు మాత్రం నటించాలి, వీళ్ళకి ఏదో ఒక మాట అనేయాలి, వీళ్ళకి నేను ఎందుకు పైకి ఎత్తాలి అని ఏమీ ఆలోచించలేదు. జెన్యున్గా లోపల ఏమనిపిస్తే అది బయటకు అలా చేసేస్తున్నాడు. తన కాంపిటీషన్గా కూడా ఫీల్ అవ్వడం లేదు. తనకు అది మైనస్ అయ్యే అవకాశం ఉంది, కానీ తనలో ఉన్న జెన్యునిటీ, మంచితనం అది క్లియర్గా బయటకు తెలిసిపోతుంది. అంత మంచి మనిషి ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉన్నాడబ్బా. ఇంట్లో ఒక అన్న, తమ్ముడు, కొడుకు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. అంత జెన్యున్ మనిషి. నాకు లిటరల్గా పవన్ కళ్యాణ్ చూస్తే భలే అనిపించింది ఈ రోజు ఎపిసోడ్. అది 2 ఇన్సిడెంట్లో జరిగింది, 3 ఇన్సిడెంట్లో జరిగింది. ఒకటి, సంచాలకుగా నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటే స్టాండర్డ్గా నిలబడిపోతాడు, కరెక్టే అంటాడు. కానీ ఆ వీడియోలో తను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే ఎవరు ఫస్ట్ పెట్టారని చూడలేదు, కానీ డిసిషన్ రాంగ్ కాదు. దానికి నాగేశ్వర కూడా మంచిగానే చెప్పారు, కానీ అలా కూడా కన్సిడర్ చేయకూడదు. ఫస్ట్ ఎవరు బాక్స్ పెట్టారని కన్సిడర్ చేయకూడదు. అక్కడ ఎవరిది నీట్గా ఉందనేదే కన్సిడర్ చేయాలి. కానీ తన ఫోకస్ లేదు కాబట్టి తనకి ఫెయిల్డ్ సంచాలకుగా ఇచ్చారు. తను జెన్యున్గా యాక్సెప్ట్ చేశాడు. దట్ ఈస్ గుడ్ స్టెప్. సెకండ్ విషయానికి ఏంటంటే, అక్కడ ఫ్లోటింగ్ ఎవరి వల్ల మీరు ఆట మెరుగుపడుతుంది, ఎవరి వల్ల మీ ఆట కిందకి వెళ్ళిపోతుంది అనే విషయానికి వచ్చినప్పుడు తనూజ ఫోటో పెట్టాడు చూసారా, లిటరల్గా ఒక మెట్టు ఎక్కేసాడు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా తనూజ గేమ్ బాగుంది, విన్నర్ అయ్యే అవకాశం ఉందని జెన్యున్గా పెట్టాడు. ఇప్పుడు కూడా తనూజ వల్ల నా గేమ్ ముందుకు వెళ్తుందని చెప్పాడు. తనూజ వల్ల తనకి ఎప్పుడు మారింది అంటే 3వ వారంలో 4వ వారంలో వాళ్ళకి టాస్క్లు అయితే పెట్టారు. అక్కడ శ్రీజ పవన్ కళ్యాణ్ కలిసి ఉండవలసింది పోయి తనూజ వర్సెస్ పవన్ కళ్యాణ్, తనూజ పవన్ కళ్యాణ్ ఒక టీం అయ్యారు. టీం అయిన తర్వాత ఏం జరిగిందంటే కొన్ని కమ్యూనికేషన్స్ అయితే జరిగాయి. పవన్ కళ్యాణ్ వాంటెడ్ గా ప్లాన్ వేసి నేను తీసుకున్నాడు, శ్రీజని కాకుండా నేను తీసుకోవడానికి ఏవో ఉన్నాయని బ్యాక్ సైడ్ ఎమాన్యులు, బర్ని వీళ్ళందరూ మాట్లాడితే తనూజ వెళ్ళి స్టాండ్ తీసుకుని పవన్ కళ్యాణ్ గురించి చాలా మంచిగా మాట్లాడింది. నాకు కూడా అడ్వాంటేజ్ అవుద్ది కదా, ఇది నా ప్లాన్ కూడా అనే విధంగా స్టాండ్ తీసుకుంది. ఆ రోజు నుండి పవన్ కళ్యాణ్ మనసులో తనూజకి ఒక మంచి ప్లేస్ అయితే వచ్చేసింది. అప్పటి నుండి తనూజని నమ్మేసి తన కాంపిటీషన్ గా కూడా తీసుకోవట్లేదు అనమాట. చాలా జెన్యున్ గా తనకి ఏమనిపిస్తే అది చేస్తున్నాడు. తనూజ విషయంలో నాకు భలే అనిపించింది. తన విన్నర్ అవుద్ది, తనకంటే ముందు తనూజనే ఉంది అని తెలిసినా ఎక్కడ తనని డిగ్రేడ్ చేయట్లేదు, తగ్గించాలని చూడట్లేదు. అంత మంచి మనిషి అయ్యా కళ్యాణ్. లిటరల్ గా ఒక బంగారు కొండలా అనిపించింది. అదే ఆపోజిట్ సంజన విషయానికి వచ్చినప్పుడు, సంజనాకి ఫ్యామిలీ వీక్ రాదు అంటారు. ఫ్యామిలీ వీక్ రాదనగానే తను జెన్యున్ గా నాకు చిన్నప్పటి నుండి దూరంగా ఉన్నాను, ఇంకా 4 వారాలు దూరంగా ఉంటే నాకేమీ అయిపోదు, నేను తీసుకోగలను, నేను మా అమ్మ నాన్న వస్తే ఇంకా ఎమోషనల్ గా ఫీల్ అవుతాను కాబట్టి నాది సంజన గారికి ఇచ్చేయండి అని చాలా జెన్యున్ గా చెప్పాడు. అబ్బా, అక్కడ నటన అనేది కనిపించలేదు నాకు. లిటరల్ గా పవన్ కళ్యాణ్ సూపర్ అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ లో. ఇంకా సెకండ్ విషయానికి వస్తే కంప్లీట్లీ ఆపోజిట్ మన తనుజ అమ్మగారు. రఫ్ ఆడించేసింది నాగార్జున సార్కి. అన్ని ఫేక్ పాయింట్లు, ఫేక్ అలిగేషన్స్, ఫేక్ ఆన్సర్స్ అనమాట. అవన్నీ నాకు లిటరల్ గా చాలా దారుణం అనిపించింది తనూజ గారిని చూస్తే. ఎక్కడ అంటే డెమోన్ పవన్ విషయంలో నాగార్జున సార్ ఏం చేశారంటే, డెమోన్ పవన్ తప్పులా మాట్లాడారు స్టార్టింగ్. డెమోన్ పవన్ తప్పులా మాట్లాడితే తనూజ గారు దాన్ని తీసుకొని, సార్ అందుకే సార్ డెమోన్ పవన్ చెప్పాను, డ్రాగ్ చేయొద్దని, వీకెండ్ వరకు వెళ్తుంది, మళ్ళీ నీకే నెగిటివ్ అవుద్ది అనే విధంగా చెప్పింది. అక్కడ డెమోన్ పవన్ దే ఇంకా నెగిటివ్ అనుకుంటుంది నాగార్జున సార్ వచ్చి అడగగానే. కానీ నాగార్జున సార్ అడిగిన విధానం అంటే పాయింట్ టు పాయింట్ చాలా బాగున్నాయి, కానీ గట్టిగా అడుగుండాల్సింది. ఫైర్ అయితే అవ్వలేదు, నవ్వేశారు. ఈమె కూడా ముద్దు మాటలతో మందారాలు చెవులో పెడుతుంది అన్నట్టు నాగసారి చెవులో పెట్టేస్తుంది. నాగసారి కూడా నవ్వేసి చాలా సింపుల్ గా ఉండిపోతున్నారు తప్ప గట్టిగా ఏం అడగలేదు. ఆ విషయంలో తను యాక్సెప్ట్ చేయలేకపోయింది. సెకండ్, నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఈ హౌస్ లో, ఇప్పటి వరకు నాకు ఎవరి వల్ల సపోర్ట్ దొరకలేదు అంది. ఏంటమ్మా, ఎవరు సపోర్ట్ చేయలేదా ఈ హౌస్ లో? ఇప్పటి వరకు తనకు లభించిన సపోర్ట్ ఇంకెవ్వరికి లభించలేదు. ఎంతమంది బకరాలు చేసిందంటే 2-3 వారాల నుండి తన వెనక తిరుగుతున్న పవన్ కళ్యాణ్కి పెద్ద బకరా చేసింది. ఫస్ట్ 3-4 వారాలు సపోర్ట్ చేసిన ఎమాన్యుల్కి బకరా చేసింది, బర్నీ గారికి బకరా చేసింది, తన పేరు సుమన్ శెట్టి గారికి బకరా చేసింది. వీళ్ళందరూ నీకు ఎంత హెల్ప్ చేశారు? హౌస్ లో అంత ప్యాంపరింగ్, అంత క్లోజ్ గా నీతో ఉన్నది ఎవరంటే నువ్వే. నువ్వు క్లోజ్ గా ఉన్నప్పటికీ ఎన్ని మాటలు పారేసుకున్నా వాళ్ళు నీకు వెనక వచ్చి సారీలు చెప్పి మరీ నీతో ఉంటున్నారు తప్ప ఎవరు నేను ఎగ్నెస్ట్ గా వెళ్ళట్లేదు. అంత క్లోజ్ గా ఉంటున్నారు, అలాంటిది నువ్వు ఎవరు సపోర్ట్ తీసుకోవట్లేదు, సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే ఎంత పెద్ద వాడు, ఎంత బ్యాడ్ అది.
నాకు లిటరల్గా తనూజ గారి ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా వరస్ట్ అనిపించారు, తనలో జెన్యూనిటీ లేదనిపించారు. అలాగే పవన్ కళ్యాణ్ నీకు ముందు వీకే కెప్టెన్ అవ్వడానికి హెల్ప్ చేసాడు అన్నట్టు తెలిసింది. అంటే తను నేను చూస్ చేసుకోవడం ఒక విధమైన హెల్ప్. ఆ విషయంలో కూడా నువ్వు తన ఫోటో పెట్టడానికి 100 సార్లు ఆలోచించావంటే నీలో ఎక్కడుంది ఆ జెన్యూనిటీ? ఇమానులు పెట్టున్నా అక్కడ నేను తప్పు పడ్డాడు. జెన్యూనిటీ లెస్ అనిపించింది తనూజ విషయంలో. అలాగే సంజన గారి విషయానికి వస్తే ఒక మదర్ పడే ఆవేదన క్లియర్గా కనిపించింది. అబ్బా, జెన్యూన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసింది సంజన గారు. లిటరలీ టూ గుడ్ అనిపించింది. ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ రారు అంటే తను 2-3 నెలల బిడ్డనైతే వదిలేసి బిగ్ బాస్లోకి వచ్చింది. ఎక్కడా దాని సింపతిగా చూపించలేదు. ఓకే, వాళ్ళకి ఒక చిన్న హోప్ ఏంటి, ఫ్యామిలీ వీక్ అని ఒకటి ఉంటుంది. ఫ్యామిలీ వీక్లో మా కొడుకు కూతురు ఎవరైనా వాళ్ళ బిడ్డలు వస్తారు, వాళ్ళని చూసి తరిస్తాను ఒక ఆశ మీద ఉన్నప్పుడు అలాంటి తల్లిని ఫ్యామిలీ వీక్ లేదు అంటే ఎంత బాధ అనిపిస్తుంది లోపల. నాకు లిటరల్గా చాలా బాధ అనిపించింది. ఆ వెక్కి ఏడుస్తుంటే వామ్మో చిన్న పిల్లలా బిహేవ్ చేసింది, పిల్లల కోసం ఎంత తాపత్రయపడుతుందా ఇన్ని రోజులు బయట పెట్టకుండా అని నాకు లిటరల్గా చాలా బాధ అనిపించింది. మీకు నిజంగా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. సండే అప్డేట్స్తో వీడియో చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.